ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. నేను వారికి ఆనందమును కలుగజేతును కనుక సంతోషించెదరు. యెహోవా యాకోబును తిరిగి తీసుకుని వస్తాడు. యెహోవా తన ప్రజలను వారికంటే బలవంతుల బారి నుండి రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండపైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గుర్రపిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంతమాత్రము ఇబ్బంది పెట్టబడరు. ఇశ్రాయేలు యువతులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను. యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. రామాలో రోదన వినవచ్చింది. అది ఒక తీవ్రమైన రోదన, గొప్ప విషాదం. రాహేలు తన పిల్లలు హతులైన కారణంగా ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరించింది. రాహేలు ఈమె యాకోబు భార్య. కానీ బబులోనుతో యుద్ధంలో చనిపోయిన తమ భర్తల కుమారుల కొరకు విలపించే స్త్రీలందరూ అని పాఠాంతం. కానీ యెహోవా ఇలా అంటున్నాడు, విలపించుట ఆపివేయము. నీవు కంటతడి పెట్టవద్దు. నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఇది యెహోవా సందేశం. ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రురాజ్యం నుండి తిరిగి వస్తారు. కావున ఇశ్రాయేలు మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడము. ఇది యెహోవా వాక్కు. నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు. ఎఫ్రాయిము విలపిస్తున్నట్టు నేను విన్నాను. ఎఫ్రాయిము ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.